హాయ్ గైస్, ఇవాళ మన ఫస్ట్ లోడ్ అయితే పప్పాయి వచ్చింది. సో పప్పాయి లోడ్కి అయితే మనం లోడింగ్ పైనకి వచ్చేసాము. సో వీళ్ళైతే కూలర్ అనమాట, వీళ్ళు హమాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పప్పాయిని ప్యాక్ చేయడానికి ఫస్ట్ పేపర్ని అయితే ఇలా కట్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ పేపర్ని ఇలా కట్ చేసుకొని తర్వాత వీళ్ళు భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు. సో వీళ్ళు టిఫిన్ చేసి అయితే మన కాయలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. సో టిఫిన్ చేసి వచ్చి మన కాయలు కోసి అయితే మనం లోడ్ చేస్తారు. మొత్తం ఇక్కడ లేవంట. సో సగం అయితే ఈ తోటలో ఉన్నాయి, ఇంకో సగం ఇంకో తోటలో ఉన్నాయి. సో ఆల్రెడీ మనకు కోస్తున్నారు వీళ్ళు, అంటే వీళ్ళు బ్రోకర్స్ అనమాట. సో ఇలా కోస్తారు వీటిని ఇలా కొంచెం మాగింటివి, అంటే పక్కనికి వచ్చిన కాయలన్నీ కోసి ఇలా ఫస్ట్ కొంతమంది కోసి అలా వేస్తూ ఉంటే దాని తర్వాత వెనక నుంచి వచ్చేవాళ్ళు ఇలా ప్యాక్ చేసుకొస్తారు అనమాట. సో చూసారా, ఒక్కొక్క పేపర్ పెట్టి దాన్ని ఇలా ప్యాక్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఎందుకంటే కాయ అన్నది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అంటే కాయ రాసుకున్నప్పుడు ఎక్కువ నొక్కుపోకుండా అండ్ డ్యామేజ్ కాకుండా మచ్చపడకుండా ఉంటుంది అనమాట. సో దానివల్ల సేల్స్ బాగుంటాయని చెప్పేసి సేల్ చేసుకుని ఇబ్బంది లేకుండా ఉండడానికి వీళ్ళు ఈ విధంగా అయితే మనకి ప్యాక్ చేస్తుంటారు. సో అన్నీ ప్యాక్ చేసేస్తారు. ఈ తోటలో అన్నీ కోసినవన్నీ ప్యాక్ అయిపోయాయి అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో, పర్లేదు బాగానే ఉంటాయి అన్నమాట. అలా ఇలా కదిలిసినా కానీ ఊడిపోవు, అంత బాగుంటాయి. సో చూసారా, ఇవంతా కోసి ప్యాక్ చేస్తారు అన్నమాట. ఇవి చాలా కుప్పలు ఉన్నాయి. సో వీళ్ళు కోసేవాళ్ళు ఇలా కోస్తూ ఉంటే అలా ప్యాక్ చేసుకుంటూ వస్తారు. సో ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకైతే ఇంకా మన బండ్లో తీసి లోడ్ చేస్తారు. అండ్ వీటిలో ఎక్కువ పండు మాగిపోయినా పనికి రావు. చూసారా, ఈ చెట్లో మాగింది, ఇలా మాగిపోయినా పనికి రాదు ప్యాకింగ్కి. అండ్ పచ్చివి పనికిరావు అనమాట, కొంచెం దూరగా ఉండాలి. సో ఈ ముసలైనా కాయలు కొనుక్కుంటున్నాడు, ఇంకో అతను కాయలు కొనేస్తున్నాడు అనమాట. సో ఇందులోకి అయితే మన వాళ్ళు అన్ని కోసేసి రెడీ చేస్తారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఇలా పొలంలో నుంచి గట్టుమైన ఉన్న బండికి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి అక్కడైతే లోడ్ చేస్తారు. సో మనకైతే ఇందులో అన్ని కాయలు రాలేదు, సగం కాయలే వచ్చాయి, అంటే 2 టన్నులు అలా వచ్చాయన్నమాట. మిగతా కాయల కోసం వేరే తోటకి వెళ్ళాము. ఆ తోట ఇంకా చాలా పెద్దగా ఉంది, వెయిట్ చూద్దాము, చూపిస్తాను చూడు మీకు కూడా. ఇదనమాట. సో ఇప్పుడు అదే అక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ తోట చాలా పెద్దగా ఉంది, అసలు నేను ఎప్పుడు చూడలేదు ఎంత పెద్ద తోట. చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్క 10 feet 11 feet అలా ఉన్నాయి అన్నమాట చెట్లు కూడా. అండ్ ఇందులో ఉన్న కాయలు చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. చెట్లోనే కొన్ని మాగాయి, నేను తిన్నాను లైవ్లో, చాలా స్వీట్ ఉన్నాయి అన్నమాట ఈ కాయలు. సో ఇక్కడ కూడా మనకి లోడ్ అంతా కోసి వేస్తారు, అయిపోయింది. సో మనం పట్టయితే కడుతున్నాం అనమాట. ఇది మన ఫస్ట్ ట్రిప్పు, ఇది నరసాపురంకి వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ కోడూరు నుంచి లోడ్ తీసుకొని నరసాపురం వెళ్తున్నాం అనమాట. కూలర్లు ఎక్కేశారు, వాళ్ళు కొన్ని కట్లు కూడా వేసుకున్నారు ఇంటికి. సో అంతా అయిపోయిన తర్వాత బయలుదేరిపోతున్నాము. బయలుదేరగానే మనకి పెద్ద ట్విస్ట్ వచ్చిందనమాట. ఏంటంటే ఫుల్ వర్షం, ఎంతలా అంటే వర్షం అంతలా కురిసింది. అది జస్ట్ సరౌండింగ్ ఒక 5 kilometers లోపలే కలిసింది, తర్వాత ఎక్కడ పడలేదంట. మాకైతే దుమ్ము పడింది వాన. ఫస్ట్ టైం ఇలా లోడ్ వేసుకోవడం, మనకి వర్షం ఆహ్వానం పలికిందనమాట. ఓకే ఆల్వేస్ వెళ్ళనుకొని మొత్తం అయితే వెళ్ళిపోయాము. ఈ వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. సో చూసారు కదా, అసలు రోడ్డే కనిపించట్లేదు, ఈ చెట్లన్నీ కూడా గాలికి వంగిపోతున్నాయి. సో నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఘాట్ అయితే ఎక్కుతున్నాము. మనతో పాటు ఇంకో బండి కూడా లోడ్ అయింది, అది రాజమండ్రికి వెళ్తుంది. కాకపోతే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారనమాట. ఆ ముందు వెళ్తున్న బండి రాజమండ్రికి వెళ్తుంది, ఇదైతే రాపూర్ ఘాట్ ఇది. సో ఈ ఘాట్లో అయితే చాలా డేంజర్గా ఉంటుంది, కొంచెం మెల్లగా చూసి అయితే వెళ్ళాలి, ఎవరిని వచ్చేవాళ్ళు ఉంటే జాగ్రత్త. సో ఇప్పుడు మనం పొద్దున 6-7 అవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడైతే మనం నరసారావుపేటకి వచ్చేసాము. చూసారా, ఇతనే మనతో పాటు వచ్చాడనమాట, అతనే కాయలు కొనుక్కున్నాడు అతను. మనమైతే నరసారావుపేటకి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తే సూపర్గా ఉంటుంది కదా, పైగా ఈ కొండల మధ్యన ఆ పచ్చని పొలాల్లో నుంచి షేడ్ పడుతుంటే సూపర్ ఉంటుంది లొకేషను. సో ఇప్పుడైతే మనం బండ్ల పైనకి వచ్చేసాం అన్నమాట నరసరావుపేటకి. సో వాళ్ళు వచ్చి దించుకుంటున్నారు అనమాట. వీళ్ళంతా దించుకొని వీళ్ళతో రూమ్లో అయితే ప్యాక్ చేసుకుంటున్నారు. సో అది గాయ్స్ ఇవాళ వీడియో. మనమైతే ఇవాళ కోడూరు నుంచి నరసరావుపేటకి వచ్చాము. మన వీడియోని ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఓకే బాయ్.